నాణ్యతతో మీకు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గంటా అంజిబాబు ప్రకారం రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోవకుండా దొంగ ఓట్ల ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కుట్రలతో గెలుపు సాధించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకురాలు షర్మిల నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఓట్లు ఎలా చోరీ అయ్యాయో ప్రజలకు వివరించడానికి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. యువత మేలుకో, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని నినాదాలతో ముందుకు వెళ్తామని చెప్పారు. వెళ్ళిందాన్ని వెళ్ళిపోయాడు చెప్పలేదన్న. వచ్చిన తర్వాత వరదలు పంజాబ్ లో వరదలు ప్రాంతాన్ని పర్యటిస్తుంటే పోలీసుల ద్వారా ఆర్పిఎఫ్ ద్వారా ఆయన అడ్డగిస్తున్నారు. ఊర్లో ఉంటేనో లేడు అంటున్నారు. ఉండి ప్రజల దగ్గరికి వెళ్తుంటేమో రానియకుండా పోలీసు ప్రొటెక్షన్ తో ప్రశ్నలు నడకనీయకుండా ఆయన నిర్బంధం చేసి అతని కుటుంబాన్ని స్వతంత్రానికి కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర సమరయోధులకి కొన్ని మూలాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయే విధంగా ప్రజలు చేస్తూ మోడీ గారు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న అధికారాల ప్రభుత్వాల సీఎంలు కానీ రాష్ట్ర సీఎంలు కానీ ఎవరికి చరిత్ర లేదు. స్వతంత్ర సమరయోధంలో డబ్బులు ఖర్చు పెట్టినా, త్యాగాలు చేసినా, ప్రాణాలు కోల్పోయినా దాని చరిత్ర అంతా వాళ్ళ నాయకులు కానీ వారసులు కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి శ్రీరాముల రక్షగా ఉండేది. దాన్ని గుర్తెరిగి ఒకసారి ప్రజలందరూ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి బాపట్ల పార్లమెంట్ లో జనరల్ సెక్రటరీగా